డోమ ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతులారి బంధువులు ధర్నా చేపట్టారు. దోమ మండలం అనంతరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుశీల ఉదయం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయిందని తెలిసి పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకొని వచ్చారు. ఇంతవరకు ఎస్ఐ ఫిర్యాదు తీసుకోకుండా పోస్టుమార్టం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ ఆనంద్ను, రైటర్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూర్చొని ధర్నా చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని వారిని సముదాయించి ధర్నా విరమింపజేశారు. ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని తీసుకొని రావాలి, మీరు జైలు వేయాలి. బావాలని ఎట్లా తీసుకొని వచ్చి మీరు వేసిరు చెయ్యాలి. లేదు అనుకుంటే 10 రోజులలో 100% భర్త ఇద్దరు పిల్లలు పక్క ఏంటి సార్ పిల్ల 2 గంటలకు బాడీని తెచ్చినాం. 2 తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు వచ్చి వాళ్ళు లెటర్ రాసిస్తే భర్త మాకు పొద్దుగాల మేము ఎస్ఐ పోలీస్ స్టేషన్ పోయినాము. మాకు ఎస్ఐ ఏం చెప్పిండు, భర్త తల్లి ఏం చెప్తే అది రాస్తామని చెప్పారు. పొద్దుగాల మేము పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎస్ఐ ఆ భర్త మీద దబాయిస్తున్నాడు. భర్త ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది, ఒకడే ఉన్నాడు హాస్పిటల్లో. అటువంటి టైంలో వాళ్ళ నుండి మనకు ఎట్లా ఫోన్ చేస్తాడు, 100 ఫోన్ చేయాలంటారు. డీజే సౌండ్ ఎక్కువ అయితే ఇది చేస్తున్నామని మాట్లాడుతాడు పొద్దున ఎస్ఐ. అదే ఎస్ఐ ఇప్పుడు వచ్చిండు 5 గంటలకు. 5 గంటలకు వచ్చి ఇప్పుడు పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తారు? ఇంటికాడ 500 మంది ఉన్నారు మా దగ్గర. మేము 2 గంటలకు వచ్చినాం హైదరాబాద్కి వెళ్ళి తీసుకొని. మేము మా ఇంట్లో సాక్ష్యం వాళ్ళ కానిస్టేబుల్ ఉన్నారు, పురుషోత్తం. మా ఇంట్లో సాక్ష్యం పురుషోత్తం కానిస్టేబుల్ ఉన్నాడు. మీరు ఇచ్చిన పిటిషన్ కాదు, భర్త ఇచ్చిన పిటిషన్ కాదనుకొని తల్లిదండ్రులు పిటిషన్ కావాలంట. అంటే భర్తను ముట్టకూడపోదామని ఆయన ఒక్కసారి 1 సైడ్ ఉత్తాసు అనుకుంటున్నారు. వీళ్ళు పొద్దున్న నుంచి అదే నడుస్తుంది. సరే మేము లొల్లి పెట్టుకోవద్దు అని మాట్లాడుతున్నాం మేము ఇప్పటిదాకా. అసలు ఏం జరిగింది, ఎందుకోసం లొల్లేంది? మా భర్తను సూసైడ్ చేసుకుందన్న పక్కన ఒకటి 45 ఏదో అయ్యింది. వాళ్ళ అనకపోయినా పిల్ల పేరు పైన రాసిండు మైనర్ కేసు అని చెప్పేసి ఆ పిల్లని జైలు వేసారు తీసుకుపోయి. ఆ పిల్ల వచ్చి సూసైడ్ చేసుకున్నారు జైలుకి వెళ్ళి వచ్చినాక. దాని మీద కంప్లైంట్ చేద్దామంటే కంప్లైంట్ లేకుండా అయితేనేమో మాకు అప్పుడే బాడీ పోస్ట్ మార్టం చేస్తూ ఇస్తుంది. అనంతరెడ్డిపల్లి దోమ మండల్ 6 తారీఖు రోజు సూసైడ్ చేసుకుంది. మిషన్ హాస్పిటల్ నుండి మొన్న సాయంత్రం 4 గంటలకు సీరియస్ అయితే హైదరాబాద్ తీసుకుపోయినాం. నిన్న మధ్యాహ్నం 4 గంటలకు చచ్చిపోయింది. సాయంత్రం 7:30 8 గంటలకు చచ్చిపోయింది పాప. ఇలా పొద్దున దోమపల్లి స్టేషన్ పోయినాం మేము. పోతే ఆయన అంటాడు మీరు చెప్పలేరు మాకు అంటాడు. భర్త ఒక్కడే ఉన్నాడు ఎంబడి, ఎవరికి మాకు కూడా చెప్పలేడు. వాడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏమన్నా మీరు ఎంక్వైరీ, మేము పిటిషన్ ఇచ్చినాం, మీరు ఎంక్వైరీ చేసుకోండి. భర్తనే తప్పైతే వానే అయ్యండి లోపల, మా తమ్ముడని కాదు. మీరు ఎంక్వైరీ చేయడానికే మేము ఇచ్చిన పిటిషన్ మీరు తీసుకోకుండా తల్లిదండ్రి మీరు ఇవ్వండి, తల్లిదండ్రులు రాసిస్తాం మేము యాక్సెప్ట్ చేస్తాము అది దాన్ని ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? రైటర్ వెంకటేష్ మాట్లాడుతున్నాడు అన్నమాట. రైటర్ వెంకటేష్ మైనర్ కేసులో మీరు ఎవరి దగ్గరకు పోవద్దని కూడా చెప్పిండ్రు. వాళ్ళ దగ్గరకు పోకుండా అంటే మేము ఎవరి దగ్గర కూడా పోలేం సార్. చనిపోయింది మైనర్ అమ్మాయి చనిపోయిందా? మైనర్ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి చనిపోయింది. లేచిపోయిన అమ్మాయి ఇంటికానే ఉన్నది. అబ్బాయి ఎవరు? అబ్బాయి ఏర్పుమాల అబ్బాయి మొన్న చనిపోయిండు అనంతరెడ్డిపల్లి విలేజ్ లో. వచ్చిండు, మందు తాగిండు. ఆ నుంచి అంబులెన్స్ లో తీసుకుపోయారు. గాంధీ లోస్మని చనిపోయింది సార్. మరి ఆ కేసు చేసిండ్రా చేయలేరా మూసిపెట్టిన కూడా తెలియదు సార్. దర్యాప్తు చేయరు, ఏం చేయరు. దాంట్లో కూడా దర్యాప్తే చేయలేరు సార్. అసలు మంచి విట్నెస్ అంటని చెప్పిండ్రు. మా ఊరోళ్ళని రాపించుకున్నారు. వాళ్ళని ఎందుకు పెట్టింది కూడా తెలియకుండా రాపించుకున్నారు. వాళ్ళతోని ఎంక్వైరీ చేస్తే కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు పెట్టింది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని చేసారు సార్ కేసు. మేమేం చేయలేమంటారు. లాస్ట్ ఇదే ఎస్ఐ గారు రిమాండ్ చేసిండ్రు ఆ రోజు. ఎందుకు సార్ అంటే కూడా చెప్పలేదు.